నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురం మండల పరిధిలోని జగన్నాయకులపాలెం గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పసలపూడి గంగా సుధాకర్ ఇంటిపై దౌర్జన్యం జరిగినట్లు బాధితులు మీడియాకు తెలియజేశారు. ద్రాక్షారామంలో సెలూన్ నడుపుకుంటూ జీవిస్తున్న సుధాకర్ తన తాతల నాటి ఇళ్ల స్థలంలో ఉంటుండగా జూలై 1న రామచంద్రపురానికి చెందిన ఆర్ఆర్ గ్రాండ్ అధినేత కొండ్రెడ్డి శ్రీనివాస్, ఆయన కుమారుడు సత్యం నాయుడు, అనిశెట్టి శ్రీనివాస్ జేసీబీలతో వచ్చి దౌర్జన్యానికి దిగారని, ఎటువంటి నోటీసులు లేకుండా ఈ స్థలం మాది అంటూ బాత్రూమ్ మంచినీటి పైపులు, సెప్టిక్ ట్యాంకులను ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులు అండ ఉందంటూ తమను దుర్భాషలాడారని అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు పసలపూడి గంగా సుధాకర్ అండి. ఇది మాది జగన్నాయకులపాలెం అండి. నేను నాయబ్రాహ్మణ అబ్బాయినండి. అలాగే ఇక్కడ మా ఇంటికి ఇలాగా కొండ్రెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడ దాకా ఉందని వచ్చారని 10 అడుగుల లోపలికి వచ్చి వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ గారు ఆయన కూడా వచ్చి 10 అడుగుల లోపు లాగేశారండి. ఇది ఎందుకు లాగారని మా అమ్మగారు మా ఆవిడగారు అడిగితే చెప్పి దిక్కులు ఎవరు చెప్పుకుంటారో వాడు చెప్పుకోండి అన్నారంటండి. ఏ అడ్డం వెళ్తేనేమో మా అమ్మగారు లాగారంటండి బయటికి. అలాగే అండి ఈ 80 సంవత్సరాల నుంచి మా నాన్నమ్మ గారు వాళ్ళ అత్తయ్య గారు కొనిచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా అలాగే ఉన్నదండి. అప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉంటున్నామండి. మా తాతలు కానీ మా ముత్తాతలు కాని నుంచి ఈ కొన్ని కూడా కడుతున్నామండి. అయితే మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంత దారుణంగా లాగేశారండి. పంచాయతీ కూడా మాకు ఎవరికి కౌరంపలేదండి. మేము కొబ్బరి చెట్టు ఒకటి లాగేశారండి, బాత్రూమ్స్ ఒకటి లాగేశారండి, సేతు పైపు ఒకటి లాగేశారండి. మరి వీళ్ళందరూ మరి మేము చిన్న పిల్లలతో ఉన్నామండి. మేము ఏమైపోతాం, అనాథలం అయిపోతాం కదండి అని చెప్పి అడిగాం కూడానండి. అడిగినా కూడా దిక్కున కూడా చెప్పుకుని అన్నారండి. ఇదేంటండి బాబు అన్నామండి. అంతే. అందరికీ నమస్కారం అండి. మా నాన్న కొన్నదండి. ఇది 80 సంవత్సరాలు అయిందండి. ఇల్లు కొని ఇంట్లో అదని అంటున్నారండి. ఇక్కడ వాళ్ళందరూ అక్కడ పాటలు అయింది అంటున్నారండి. అని అండి మన పొద్దున్న వచ్చారండి. మొబైల్ ఎవరో లేరండి. లేకపోతే మేము తీయలేదంటే కొబ్బరి చెట్టు తీసేసారండి, బాత్రూమ్ తీసేసారండి. ఇది అలాగనే పైపు తీయొద్దన్నామండి. పైపు కూడా తీసేసాడు. మేము అలా పట్టుకున్నా సరే లైతావు లేదని గట్టిగా అడిగి తీసేసారండి. ఇది మాత్రం రిజిస్టర్ అయ్యి 80 సంవత్సరాలు అయిందండి. ఇది రిజిస్టర్ అయ్యండి. ఇది మా నాన్న పేరున ఉందండి. ఇక తర్వాత మెత్తగారు రాసిందండి. ఇప్పుడు ఇలాగ అంటున్నారండి, మీరు ఈ కాగితాలు ఏమీ లెక్కలేదు అని చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఇదేంటి మా కాగితాలు లేకపోతే కొంత ఇది మాది, ఇది మేము పసుపొత్తులు చేలో కొనుక్కున్నాం, పసుపొత్తులది పాంటులది అని గట్టిగా అంటున్నారండి. ఆ బాబు కొట్టుకుని పసుపొత్తులు అన్నారు. పసుపొత్తులు మెత్తగారు కూడా చెప్పిందండి పసుపొత్తులదని. అయితే నేను వచ్చినప్పుడు కొనేసారండి పాంటులది. అలా కొనుక్కున్నదేమో మరి మేము రిజిస్టర్ చేసుకున్నాడు 80 సంవత్సరాలు అయిందండి. మా నాన్న పొందాయి. మరి ఇలా వాళ్ళు మాదని అనేది దౌర్జన్యం చేశారండి. ఇలా మా కాళ్ళు నేను ఉన్నామండి. మా అబ్బాయి లేదండి, అక్కడికి వెళ్ళారండి. నేను తీనన్నా సరేండి. ఆ పైపు నిల్చున్నా సరే గట్టి మొత్తం లేదమ్మా ప్యాకేసేసి తీసేసారండి. పైపు తీసారండి, కొబ్బరి చెట్టు తీసారండి, బాత్రూమ్ కూడా తీసారండి. మేము ఇంకేం చేయమండి, ఇలా చెప్తున్నారండి. ప్రతిదీ నేను మేమే కొత్త కదండి, మేము కొండ కట్టుకుంటున్నాం కదండి. కొండ కట్టుకోపోతే కదండి 80 సంవత్సరాలు కట్టుకుంటున్నామండి. ఇది కదండి. మళ్ళీ మా యాన్పేరు మళ్ళీ మా ఎక్కడ మా యాన్పేరు రాసిందండి. అలాగే ఖాళీ మాకు కాదు అన్నారు. ఇది అసలు మాకు 95 లింకులు అండి. 95 లింకులు అండి మా తల కాదంటున్నారండి. అని గొయ్యి తీసేసి పెట్టేశారు. మా గొయ్యి అంతా లాగేశారండి. వాళ్ళ పొద్దున వచ్చి ఏమనంటే కాదు అలాగని అంటున్నారండి. శంకరండి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామం, అలాగే అంబడపాలెం గ్రామం కూడా అంటారు దీన్ని. ఈ అంబడపాలెం గ్రామంలో మరి నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుటుంబం మరి సుధాకర్, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక చిన్న నిరుపేద మరి కుటుంబీకులు. అయితే వీళ్ళకి ఈ అంబడపాలెం గ్రామంలో గత 80 సంవత్సరాల కాలం నుంచి వీళ్ళు తాత ముత్తాతలకు సంబంధించినటువంటి మరి ఇల్లు ఉందండి. ఈ ఇంట్లోనే మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి ఎదుర్కొన్నటువంటి
మరి రైతులు మరి కొండేటి శ్రీనివాసు, అదేవిధంగా కొండేటి సత్యనారాయణులు మరి తండ్రి కొడుకులిద్దరు కలిసి ఈరోజు మరి ఏ విధంగా మరి నోటీస్ కానీ చెప్పపెట్టకుండా అతను చేను మెరకలు చేసుకునే క్రమంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే స్థలం ఉందో వీళ్ళు సొంత స్థలానికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని ఈరోజు మట్టి తవ్వడం జరిగింది. సొంత స్థలాన్ని తవ్వేయడం జరిగింది. అటుపక్క ఇటుపక్క కూడా మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లుని యథావిధిగా అలా ఉంచి ముందుకొచ్చి మరి ఎవరైతే ఆ రైతు ఉన్నారో దాన్ని తవ్వడం జరిగింది. వీళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారం కానీ నోటి మాట కానీ పంచాయతీ నుంచి కానీ ఏ విధమైనటువంటి నోటీస్ కూడా ఏమి ఇవ్వకుండా వాళ్ళు వచ్చి మరి మట్టి తవ్వుతూ ఉంటే మరి సుధాకర్ గారు మరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిపి అడగడంతో మీ దుఃఖం ఒకటి చెప్పుకోనని వేసి మరి బాత్రూము, అదేవిధంగా ఒక కొబ్బరి చెట్టి, అలాగే చేతి పంపు కూడా లాగేసేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి ఆ స్థలాన్ని వాళ్ళు మట్టి తవ్వేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే వీళ్ళు పేద కుటుంబీకులు. ఏదైనా ఉంటే పెద్ద మనుషుల్లో చెప్పుకోవచ్చు, పంచాయతీలో పెట్టుకోవచ్చు. లేదనుకుంటే వాళ్ళు సామాజికంగా మరి పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి చెప్పుకుని మరి చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ స్థలమే కావచ్చు, లేదా ఈ స్థలం కావచ్చు. అవి తెలియాలంటే భూమికి సంబంధించినటువంటి విఆర్ఓలు, ఎంఆర్ఓలు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మరి సమస్య పరిష్కరించుకోవాలా. మరి బలం ఉంది కదనేసి ఈ విధంగా చేయడం అనేది ఇది సరైనది కాదు. మరి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఎవరైతే పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా దీన్ని మరి దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సుధాకర్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి సంబంధించి ఈ పంచాయతీకి పన్ను రూపంలో పన్నులు కూడా కడతా ఉన్నారు. అందుకోసం తక్షణమే పంచాయతీ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఆయా స్థలం ఏదైతే దాన్ని తవ్వేశారో దౌర్జన్యంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.